హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు. అందరూ ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మరి మేమందరం అయితే మంచిగా ఉన్నాం. మీరందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దోస్తులు, మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కుర్రి. అప్పుడే మన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మరి అట్లనే దోస్తులు, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తెలుసు కదా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి. అండ్ అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అయితే దోస్తులు, మన ఛానల్ కి అయితే కొత్తగా హైప్ ఆప్షన్ వస్తుంది. సో ప్లీజ్ మీకు హైప్ వచ్చిందంటే హైప్ పాయింట్స్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అయితే దోస్తులు, ఈ రోజు మన వీడియో ఏంటి అంటే వరి నాట్లకు పోతారు కదా, అక్కడ అమ్మలక్కల ముచ్చట్లు ఎట్లుంటాయో మీకైతే చూపిద్దాం అనుకుంటాను. అయితే దోస్తులు, మస్తు కామెడీ ఉంటుంది అన్నమాట. విలేజ్లలో నాట్లు ఎట్లా ఎత్తారు ఏంది అని చూపిస్తాము. మరి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అట్లనే ఏ సీన్ నచ్చిందో కొంచెం కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. రతిరి రతిరి రతిరిలో జాము జాము రతిరిలో రతిరి రతిరి రతిరిలో. ఏమే బోండం, ఇది నాట్లు వేయాలి కదా, చెప్పిన కూలోళ్ళకు రమ్మని. ఏమో ఊకే బోర్డం బోర్డం అని పిలుస్తావు. మంచిగా పేరెట్టి విలువరాదు, లేకపోతే ఏమే వస్తాయని అనొచ్చు కదా. ఏమో ఊకే బోర్డం బోర్డం అంటావు. అగో ఇప్పుడు బోండం అంటే ఏమైంది? అది సరే గాని ఏమైంది? కూలోళ్ళ చెప్పిరా లేదా? మరి పొలం కాడికి పోయే టైం అవుతుంది, ఇంకెప్పుడు వస్తారు? ఏం కథ? మంచిగా కూర్చున్నావేమో మంచంలా. ఏందండి నేను చెప్పాలా? మీరేం చేస్తారు? నాకు కాళ్ళు నొప్పులే ఉండే, కాళ్ళు నొప్పులు పెట్టుకొని నేను ఇల్లు తిరిగి కూలికి రాళ్ళవ్వా, నాట్లయ్య రాళ్ళవ్వా అని పిలవల్లా? మీరు పోయి చెప్తే ఏమైపోవు? నువ్వేం చేసినావు, నీ కొడుకు ఏం చేసింది, నీ కోడలు ఏం చేసింది? అగో గట్ల కాదే, నీకు కాళ్ళు నొత్తానే అంటే నువ్వు కోడలు కన్నా చెప్పపోయినావు. కోడలు పోయి చెప్పత్తుండే కదా. ఇక టైం అయితేనే ఉండే, ఎప్పుడు చెప్తారు వాళ్ళు, ఎప్పుడు వస్తారు? వేరేటోళ్ళకి ఇట్లా ఒప్పుకుంటే వస్తారా? అవు నేనే చెప్పాలా అన్నిటికీ? మీరు అన్ని నన్ను అడిగి చేస్తారంటేమో. అవు ఏమైంది మామయ్య, ఎందుకు కొరుతాడు పొద్దు పొద్దుగాల? వీళ్ళొల్లేంది? అగో వచ్చినారా సరితా? ఏం లేదురా, నాట్లు వేయాలి కదా ఇవాళ. మీ అత్తకు కూలోళ్ళకి చెప్పు మరి అత్తరని నేను చెప్తే అది చెప్పలేదంట. ఏమన్నా అంటే నోరేసుకొని అర్థంది. నాకు కాళ్ళు నొప్పులే ఉండే, నేను ఎట్లా పోవాలి, ఎట్లా చెప్పాలి అని. మరి నీకు చెప్తే నువ్వన్నా పోయి చెప్పతూ కదా. అవు చూసినావా ఏంద్రా బావురుపులోడా, బాగా చెప్తానేమో కోడలికి నా మీద ఎక్కిచ్చి నీకు తెలియదా నాకు కాళ్ళు లేస్తాయా? ఏ రామా, ఎందుకు అట్లా లొల్లు పెట్టుకుంటారు? ఓ మామయ్య, నేను కూలోళ్ళకు చెప్పొచ్చిన, వాళ్ళు రెడీ అవుతారు. ఇక వారి మనం పోదాం పొలం కాడికి. అవో చెప్పినారా బుజ్జావా? అమ్మయ్యా. అవో చెప్పనే చెప్పిందంట. ఏమో మీ మామయ్య వచ్చి నా మీద వరుతాడు. అరే మా చెప్పినా వత్తనన్నారు కానీ మనం పోదాం పారు. ఇక వత్తమ్మా, నేను బాక్సులు ఇట్లా పెడతా, నువ్వుగా బాటిల్లో నన్ను నీళ్ళు పోసి పాయ పోదాం పాయిగా. పెట్టుకో అవ్వ పెట్టుకో. ఎంతైనా నా కోడలేనే, లేకపోతే నీ లెక్కన బద్దకస్తురాలు అనుకుంటానా? చూసినావా, మనం ఎవరని చెప్పకుండా పోయిందంట, కూలోళ్ళకి చెప్పి వచ్చింది. అబ్బో కోడలు బాగా వెనకేసుకొస్తానులే. అవో నడుసక్క వత్తలేవా కూలికి? మా వస్తాను జయ. మీ కోడలు చెప్పింది పొద్దుగాల వచ్చి నాటయ్యరా పెద్దమ్మ అన్నది, వత్తపూరి అని చెప్పిన. అవో మరి ఏడి పోతాను పాప, టైం అవుతుంది. అవో నా బిడ్డ పిల్లలు వచ్చిర్రు, వాళ్ళకి కూర ఏమండకపోతిని ఈ షాప్లో పోయి 2 కోడిగుడ్లు తెచ్చి ఉడకబెట్టత్తా. అప్పటికి మాపటికి అన్నంలో పెట్టుకొని తింటారు, అందుకని కొడుగులు తెస్తానని పోతానా. ఏందో ఏమో నాట్లు బరాబరు తీసుకుంటా, కూల పైసలు టైంకి రమ్మంటే రారు. అవో ఇప్పుడు ఏమంత లేట్ అయింది, మీరు వయ్యారకు అత్తగాని పోరాదు. అవో పెద్దమ్మ, అయ్యో ఏం పట్టించుకోక కానీ నువ్వైతే జల్దిరా, ఇక మేము పోతానం మరి. సరే అవ అత్త పోరి. ఇక మీ అత్తనైతే ఎప్పుడు చూడు మూతి ఇటు పెట్టుకుంటుంది అటు పెట్టుకుంటుంది, మంచి అత్తనే దొరికింది పో. నా ఎట్ను అని తొందరగా ఇక పోతాను మేము. పోరి రాయే, లేట్ అవుతుంది. ఇంకా ఎవరెవరు చెప్పినావు, ఎవరెవరు అత్తనన్నారే? గా పద్మత్తమ్మ చెప్పినా వాళ్ళ కోడలు కూడా అత్తనన్నది. గా పొద్దుమకెందుకు చెప్పినావే? అదొల్లు వంచదు, పని చేయదు, పూలు మాత్రం బరాబర్ తీసుకుంటది.
ఇక మరి ఇప్పుడు అందరూ అటు ఇటు పోయేటోళ్ళే ఉండే మనకు దొరకదు దక్కులకు. ఇక ఎన్ని రోజులనే ఎత్తావు నాట్లు. ఇక ఇంకెంత మంది చెప్పినవే. ఇక ఇప్పుడు పోయిన ఈ పెద్దమ్మ చెప్పిన, ఇక అట్లనే ఇక మల్లక్కున్న మల్లక్క కూడా చెప్పిన వత్తనన్నాడు. మల్లక్క అత్తనన్నది, అలా మూడు కూడా అత్తనన్నాడు. గాలత చెప్పపోయినవే, అది మంచిగా పని చేస్తుంది. మా చెప్పిన వచ్చిరాను అందరూ ఇక వాటి వాళ్ళు పోదాం. ఓ సరితా గింత లేట్ చేస్తారా రమ్మని? ఇక ఎప్పుడు పోయేది ఎప్పుడు వేసేది నాట్లు? అయ్యో అక్క పొద్దుగాల అందరికి వచ్చి చెప్పి ఇంటికి పోయి పని ఇట్లా చేసుకునే వరకు లేట్ అయింది. ఇక వారి పోదాం. అమ్మమ్మ నేను కూడా వస్తాను నాటేయడానికి, నన్ను కూడా తీసుకొని పో. ఎప్పుడా ఏడుకత్తవరా ఇంట్లో చక్కగా తిని ఉండక? ఏమో నాతోటిగా ఎండల పడత్తా అంటావు. ఎండకు మాడి మసైతావు, ఇప్పటికే నల్ల ఉన్నావు. పో ఇంట్లో పో. అయ్యో గట్ల అంటారా ఏందక్క? పోరి ఏమో నల్ల ఉన్నాడు గిల్ల ఉన్నాడు అంటారు ఏంది? నీ మూడు కొడుకనే వచ్చే ఓ బాగా ఎగురుతాను ఎందుకే? లేకపోతే ఏమో నాతోటి ఎండలు వస్తాడంట, నేనేమో ఆడ కందగడ్డలు తిన్నట్టు. నేను కూడా వస్తానే, నన్ను తీసుకొని పో. నేను కూడా వస్తా, నేను కూడా వస్తా. ఏమద్దు నేను ఇంటికాడ ఉండా. అయ్యో తీసుకొని రారా, అదే పిల్లాడేమో అంతగానం ఏడుతాండు. ఏ ఊకో మామ, నీకేం తెలుసు? ఇడు ఇట్లనే ఎత్తాడు. ఆడికి పోయినాక ఒక్క కాడ కూసోడు, ఏం లేదు. నన్ను నాటు చక్కగా ఏనయ్యాడు రిత్తా అంటాడేమో. అబ్బా నేనత్తా, నేనేం చెయ్య, మంచి కూసుంటా. అరే 10 రూపాయలు ఇస్తా, చక్కగా ఇంట్లోనే వండుకో. నాకు పైసలు వద్దేమద్దు, నేను మీతోనే వస్తా. అరే పోరి పొలం కాడికి లేట్ అవుతుందంట. ఏంది ఇక్కడ మీరు ఈడ నడువురి. పిల్లగా నడువు పోదాం పసక్క. ఓ మల్లక్క ఏమో డ్రెస్సులు వేసిన ఏంది, అవి ఎట్లా వాడబడ్డాయి? మంచిగా చీర కట్టుకోక డ్రెస్సులు వేసుకొని వస్తాను. శిశి శిశి అంటాను. నా డ్రెస్ ఏమైనా మంచి రియానా లెక్కుంటాను. ఏమో గిట్లున్నావు గట్లున్నావు అని ఆడుతుంది. నీ లెక్క ముసలోళ్ళ లెక్కున్నావే, లేకపోతే నేను ఇంకా ముసలోళ్ళనేం కాలే. పడిచిపోరివే అయితే మరి గాలి అతను గుట్లా చూసి నేర్చుకో. ఏమో నేను అంటే నా మీదకి సీరియస్ అవుతాను కానీ ఇలా ఊర్లో కూడా అంటారు, జర గట్లనే గడ్డి పెట్టుర్రావా దీనికి. అయ్యో తాత పావే సక్క ఏది వేసుకుంటేంది కానీ మా అత్తమ్మకు ఉండే కాడ ఉండబుద్ధి కాదు. అబ్బా పచ్చగా భలే అయింది కదా సర్దవ్వా. అవును తాత మంచిగానే వచ్చింది ఈ ఏడు. ముచ్చట ముచ్చట సల్లా ఉండ కానీరు కానీరుగా. వచ్చిరానే అమ్మా, గింత లేట్ అయింది ఎందుకే? ఎప్పుడు అత్తరని చూస్తానా ఇక నన్ను రాకపోతుంది. పో మళ్ళా వేసిన పోయిగా. పోతాను కొడుగా. అయ్యో వీళ్ళే లేట్ చేసిర్రు. ఏ ఇంటికాడ ఒకటే మొత్తుకుంటానా ఇక బయలుదేరు అంటే ఎవరు అత్తలేరు. సరే సరే మడులల్లా నారేసిన ఇక పొయ్యి అందుకో పోర్రి. సాయంత్రం శిఖారి వరకల్లా 2 ఎకరాలు వేయాలి మరి. ఏంది పిల్లగా మస్తు హుషారును. ఏమో 2 ఎకరాలకు ఇవాళ ఒక్క రోజులనే అవుతుందా? ఎందుకు కాదు మాగైతుంది అందరూ కలిసి ఎత్తే. ముచ్చట ఇలా నాటేసేది ఉన్నదా? ఏమో గీడికొచ్చి నా ముచ్చట్లు పెడతారు. అరే మంచిగా పచ్చగా పండింది కదా నారు. వచ్చినావు దాదా, ఇక నాట్లు వేద్దాం రాదు. వంగురి వంగురిగా. నా పిల్ల మీడ పోయే. పిల్లని చూడకపోతే నాట్లు వేయబుద్ధి అయితే లేదా ఏంది మళ్ళయ్య నీకు? దేవుడా గట్లంటానా ఏంది? గట్లంటాను. అది ఏడవైందో మరి నాటేస్తానని వచ్చేయి ఏడ కనిపించలేదు. అయ్యో తాత బయటికి పోయింది గాని మరి లేకపోతే ఏమో ఇక్కడ ఇంత మంది మున్నని నాట్లు ఎత్తా అంటే ఆయన పిల్లం గురించి ఎంకలాడుకుంటాడు. అవును లతక్కేది, ఇద్దరు కలిసి పోయిర్రురా. ముచ్చట ముచ్చట సల్లగుండా వాళ్ళు పోయిన మాగత్తారు కానీ ఎయ్యురెయ్యురి వంగాడురి తొందర. ఏం నడసక్క నీ మనవాడుకున్న మనరాళ్ళకి గుడ్లు గోలిచ్చొచ్చినావా మంచిగా? మా గోలించొచ్చినది. కొద్దిగా మొహమే మారుతివి, ఒక 5 నిమిషాలు లేటుగా వస్తా అన్నందుకు. రేపు నీకు మనవడు మనవరాలు వచ్చినాక నువ్వు పెట్టవా నువ్వు చేయవా నేను చూడనా గాని. అయ్యో గట్లా అంటానేంది?
ఏదో నాటయ్య లేట్ అవుతుంది మళ్ళా పొద్దు హొక్కుతుందని అన్న. అవో మా పూరడేడ వేండు అనిపిస్తలేడీడ. ఒరు హరి ఏడి పోతాను బాయిదికు ఓకురో, ఇటీటే ఆడుకో బాయిదికు ఓకు సంపుత మళ్ళా అద్దంట అంటే వచ్చిండు పూరడు సతాయిస్తానేమో ఈడ నన్ను. నారు మంచిగానే అయ్యింది. మరి కాదా పోరాడు పొద్దుమా పొద్దున్న సూట తిరుక్కుంటూనే ఉన్నాడు. ఎంత కష్టపడ్డాడో పోరానికి నిద్ర లేక నా కొడుక్కి. అవో ఏంది గిట్ల ఎత్తారు, మంచిగా స్ట్రేట్ గా రాని రాయిన్లు ఏమో వంకర వంకర ఎత్తారు. నాట్ల ఏరానికి రానట్టే ఎత్తారు కదా మీరు, మంచిగా అయ్యి. అవో ఇప్పుడు నీకు వంకర వంకర ఏడొచ్చే ఏడ కనిపించే మంచిగానే ఎత్తాను. మరి నాట్లు వేయచ్చిన వాళ్ళనే పిలుచుకోపోయినావు జయ. అరే అత్తమ్మ వాళ్ళకు వేయత్తది మాగాని నువ్వు ఊకెవర్లకు కానీ రిజల్ట్ అయ్యుర్రి. ఈయనే దూకేటట్టున్నది కదా ముచ్చట్లతోటి. అవును జయ, నీ కోడలు నీళ్ళు ఇట్లా పోసుకున్నదా ఉన్నదా? ఇక ఎప్పుడు చెప్తావు శుభార్త మాకు? ఆగో నేనేం చేద్దు, అది వాళ్ళకు తెలియాలి. ఆగో వాళ్ళకు తెలియాలని నువ్వు నాట్లయ్యే అటు ఇటు నీ పని కోసం తిప్పుకుంటే ఇక వాళ్ళు ఏం చెప్తారు? ఇక ఏం వాళ్ళని ఇష్టపెట్టాలి. నేను నీ కోడల్ని కూడా పనికి తీసుకొచ్చినావేమో. అయ్యో అక్క గట్ల కాదు, మా అత్త మేము రమ్మనిలే నేనే వచ్చినా గాని. అవును పిల్ల, మరి ఎప్పుడు చెప్తావే? ఇక ఏ టైంకి ఇక కూకుంటుందా కానీ. అవునే రమ్మా, మీ ఇంటి పక్కన ఉన్న లింగడు లేడా? లింగడు వాళ్ళ భార్య మళ్ళా వాళ్ళ అవగారి ఇంటికి పోయిందంట కదనే. పోదా మరి, పోకపోతే ఏం చేస్తుంది ఏమో. పొద్దు మాపు తాగచ్చి తను కదంతాడు, పోక దెబ్బలు పడుకుంటే ఉంటుందా? అబ్బా అబ్బబ్బా, దానికి గోసేనా ఎంతైనా. అది కాటికి ఆ దెబ్బలు తింటాను కానీ వాము మన్నంటోళ్ళము ఏడెగుతాము అట్లాంటి ధైర్యం పెద్దదే కానీ దాని గోస పడవడా ఎవరు చెప్పుకునేటట్టు లేకపోయే. పొద్దు మాపు తాగత్తాడు, రూపాయి ఇంట్లోకి ఇయ్యాడు, చేసినట్టు తాగుతాడు. ఇదే ఇంట్లో ఎల్లదిస్తుంది, ఆయన కూడా దాంతో దెబ్బలు తింటది. పొల్లని కొట్టుడే, ఇటు అవ్వని కొట్టుడే. పొల్లని అయితే ఇక అత్తనే లేదు ఇప్పుడు. అయ్యో వాళ్ళ బిడ్డ కూడా అత్తలేదానే? అగో ఏడత్తంది అక్క, వత్తనే లేదు. ఏమో వచ్చినప్పుడల్లా పొల్లని కొడితే ఊకే పంపిస్తారా అత్తగారు వాళ్ళు? ఏమో వానికి గిందనన్నా సిగ్గు ఎందుకు అత్తలేదో ఏమో. ఏమో బిడ్డను కొట్టుకుంటారా? ఓ మీ ముచ్చట్లు పాడుగాను, ఏయురి నాటేయురి. దోస్తులు ఇంతటితోటి ఈ వీడియో అయిపోయింది. ఈ వీడియో నచ్చిందా మీకు? మరెందుకు లేటు, లైక్ చేసేయండి దోస్తులు. పార్ట్ 2 రికమెండ్ చేస్తే పార్ట్ 2 కూడా పెడతాము దోస్తులు. మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లానే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. దోస్తులు హైప్ ఆప్షన్ వచ్చిందంటే ప్లీజ్ హైప్ కూడా చేసి పాయింట్స్ ఇవ్వండి మాకు, అండ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరి మన పల్లెటూరు ముచ్చట్ల ఛానల్లో నెక్స్ట్ వీడియో వచ్చే వరకు చూస్తూనే ఉండండి మన పల్లెటూరు ముచ్చట్ల ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. బై బాయ్ దోస్తులు, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.